కేబినెట్ విస్తరణ చేసే ఛాన్స్ ఉంది. కేబినెట్ లో మొత్తం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా సుమారు డజను మంది ఆశావాహులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రేసులో చాలా మంది ఉన్నా కొందరి పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై రేవంత్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 6 మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో పలుమార్లు విస్తరణ వాయిదా వేస్తూ వచ్చింది పార్టీ హైకమాండ్. అయితే ఇవాళ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తూ ఉండడంతో కేబినెట్ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ అంశంపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, తెలంగాణ కేబినెట్ విస్తరణను చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు ఢిల్లీ వెళ్తున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే రేపటికి వాస్తవానికి కేంద్ర హోంమంత్రితో భేటీ అవుతున్న సందర్భంగా అదే దాంతోపాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలిసి కేబినెట్ విస్తరణ అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తుంది కాబట్టి ఇంకా కేబినెట్లో ఏవైతే ఖాళీ ఉన్నాయో ఇంకా 6 బెర్తులు అయితే ఖాళీ ఉన్నాయి. ఆ 6 బెర్తులకు సంబంధించి వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా కొన్ని కీలకమైన శాఖలకు సంబంధించి కూడా మంత్రులు లేరు కాబట్టి, ముఖ్యంగా విద్యాశాఖ కానీ అట్లా కొన్ని శాఖలకు కూడా మంత్రులు లేరు కాబట్టి వీటినన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. అయితే ఈ 6 స్థానాలకు సంబంధించి చూసినట్లయితే దాదాపు డజను మంది పైగానే ఎమ్మెల్యేలంతా కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. అయితే వారికి అందరికీ సంబంధించి కూడా చూసినట్లయితే కనుక సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలకు ఏ జిల్లాలకైతే ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ప్రజెంట్ చూసినట్లయితే ఉమ్మడి జిల్లాల వారీగా చూసినట్లయితే 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ప్రజెంట్ ఆదిలాబాద్ జిల్లాకు, నిజామాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ 4 జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించే ఒక ఆలోచన కూడా చేస్తుంది. కాబట్టి జిల్లాలతో పాటు కొన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కూడా వాటిని భర్తీ చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి ఇందులో భాగంగానే నేతలంతా కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చూసినట్లయితే కనుక గడ్డం వివేక్ కానీ, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి చూసినట్లయితే సుదర్శన్ రెడ్డి కానీ, కరీంనగర్ నుంచి ఆది శ్రీనివాస్ ప్రజెంట్ అయిన ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఆది శ్రీనివాస్తో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కనుక అక్కడ ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య. సామాజిక సమీకరణాల్లో భాగంగా వీరంతా కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. బీర్లా ఐలయ్య యాదవ్ సామాజిక వర్గం నుంచి ఎవరు లేరు కాబట్టి క్యాబినెట్లో యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని చూస్తారు. అయితే ఇంకా గుజరాత్ సామాజిక వర్గం నుంచి కూడా వాకిట శ్రీహరి, భక్తుల ఎమ్మెల్యే వాకిట శ్రీహరితో పాటు మెదక్ జిల్లాకు సంబంధించిన నీలం అది కూడా పోటీ పడుతున్న పరిస్థితి. అట్లా సామాజిక వర్గాలతో పాటు గతంలో అష్యూరెన్స్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి అట్లా కొంతమంది సీనియర్ నేతలు కూడా పోటీ పడుతున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వీటిని హర్యానా ఎన్నికలు కూడా ముగిస్తాయి కాబట్టి పార్టీ అధిష్టానం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి త్వరలో ఒక 6 మందికి కూడా క్యాబినెట్ స్థానాన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. థ్యాంక్ యూ ప్రతాప్.